大丈夫でしょ。だって君弱いもん。హాయ్ గైస్, సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో వీడియో చివరిదాకా చూడండి. సో ఈ వీడియోలో మనం PS5 Pro గురించి మాట్లాడుకుందాం. సో PS5 Pro రీసెంట్గా అయితే అనౌన్స్ చేశాడు. అది ప్రైస్ వచ్చి $700 పెట్టేశాడు. సో $700 మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 60K అది. సో 60K అది కొన్ని కంట్రీస్లో మాత్రమే, అమెరికా ఇట్లా ఈ కంట్రీస్లో మాత్రమే. మళ్ళీ ఇండియాకి వచ్చేసరికి అది 10K to 20K ఇంక్రిమెంట్ అవుతుంది. అది అంటే దగ్గర దగ్గర 70 to 80K మనకి స్పెండ్ చేయాల్సి ఉంటుంది మనం కొనాలనుకుంటే. అది మన ఇండియాలో రిలీజ్ చేసిన తర్వాత. సో అది మన ఇండియాలో రిలీజ్ అయ్యి కనీసం 1 year పడుతుంది. ఒకవేళ మీరు రిలీజ్ కాకముందే తీసుకోవాలనుకుంటే, ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే వేరే కంట్రీస్ నుంచి, ఇంకా ఎక్స్ట్రా 10K to 20K పెట్టాల్సి ఉంటుంది. సో మొత్తం మళ్ళీ దానికి డిస్క్ లేదు కాబట్టి మనం డిస్క్ ఒకవేళ దానికి అటాచ్ చేసుకోవాలనుకుంటే డిస్క్ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డిస్క్ మళ్ళీ 10K పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ స్టాండ్కి 3K పెట్టాల్సి ఉంటుంది. సో రౌండ్ ఫిగర్ మనం వేసుకుంటే దగ్గర దగ్గర మీరు అది రిలీజ్ కాకముందు తీసుకోవాలనుకుంటే 1 lakh పడుతుంది. రిలీజ్ అయిన తర్వాత తీసుకోవాలన్నా కానీ 90K దాకా పడుతుంది. అంటే 10K డిఫరెన్స్ వస్తుందంటే. సో ప్రైస్ మాత్రం మనకి యాడ్ తగ్గడం లేదు. ఇంతవరకు ఇంత హై ప్రైస్ అసలు ఏ కన్సోల్ అయితే రిలీజ్ కాలేదు మనకి. సోనీ వాడు ఎందుకు ప్రైస్ ఇంత పెంచేస్తాడో మనకు తెలియదు. కానీ చాలా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశాడు PS5 Proలో. ఆ ఇంప్రూవ్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఒకటి ఫిడిలిటీ మోడ్. సో ఫిడిలిటీ మోడ్ అంటే హై రిజల్యూషన్, మనకి 4K ఇట్లా రిజల్యూషన్స్ మనం ఫిడిలిటీ మోడ్ అంటాం. సో ఈ ఫిడిలిటీ మోడ్లో మనకి 4Kలో మనం ఆడుతున్నాం అంటే మనకి 30 frames per second వచ్చేది. మామూలుగా మనకి ఫ్యాట్ PS5 కానీ స్లిమ్ PS5 ఎడిషన్స్లో కానీ మనకి 30 FPS వచ్చేది. కానీ దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేశాడు, ఫిడిలిటీ మోడ్ని ఇంప్రూవ్మెంట్ చేశాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే PS5 Proలో మనకి 4Kలో కానీ 4K రెజల్యూషన్లో కూడా మనకి 60 FPS అయితే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. గేమ్ అనేది 60 FPSలో రన్ అవుతుంది. అంటే 60 frames per secondలో మనకి గేమ్ అనేది రన్ అవుతుంది 4Kలో కూడా. అది చిన్న ఇంప్రూవ్మెంట్, అదొక ఇంప్రూవ్మెంట్. 30 FPS ఎక్స్ట్రా ఇంప్రూవ్ చేస్తాడు 4K రెజల్యూషన్లో. తర్వాత వచ్చి మనకి ఇమేజ్ షార్పనింగ్ అనమాట. ఇక్కడ ఇమేజ్ షార్పనింగ్ ఏం చేస్తుంది అంటే మనకి కొన్ని ఓల్డ్ గేమ్స్ ఉంటాయి, కొన్ని ఓల్డ్ గేమ్స్ కానీ PS4 గేమ్స్ కానీ ఉంటాయి కదా. సో అవి మనం ఆడామంటే ఏమవుతుందంటే వాటి క్లారిటీ అనేది పెంచుతుంది, రెండరింగ్ పెంచుతుంది, ప్లస్ ఇమేజ్ క్వాలిటీ అనేది పెంచుతుంది. అంటే మనకి నార్మల్ గేమ్ అన్నా కానీ రీమాస్టర్ ఆడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. సో అది ఇమేజ్ షార్పనింగ్ యాడ్ చేస్తాడు. సో అది చిన్న ఇంప్రూవ్మెంట్. తర్వాత అడ్వాన్స్ రే ట్రేసింగ్. ఇంతవరకు మనకున్న రే ట్రేసింగ్లలో ఏది అంత బాగలేదు. అంటే చూడొచ్చు మనకి ఇంతవరకు నార్మల్ రే ట్రేసింగ్స్ అన్నీ ఉన్నాయి. మీరు PC గేమర్ కానీ PS5 కానీ Xbox కానీ మీరు ప్రతి దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ జెన్ కన్సోల్స్లో, నెక్స్ట్ జెన్ PC గ్రాఫిక్ కార్డ్స్లలో మీకైతే రే ట్రేసింగ్ అయితే ఉంటుంది. ఆ రే ట్రేసింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేశాడు. అడ్వాన్స్ ఇంకా ముందుకైతే వెళ్ళింది, మనకి ఫార్వర్డ్ అయితే వెళ్ళింది రే ట్రేసింగ్. చాలా రియాలిటీకి చాలా దగ్గరగా అయితే వెళ్ళిందన్నమాట. చాలా బాగుంటుంది రే ట్రేసింగ్ ఇప్పుడు PS5 Proలో. సో అవి కొన్ని చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్. మీకు అవన్నీ ఏ ఇమేజ్ షార్పనింగ్, అడ్వాన్స్ రే ట్రేసింగ్ మీకు పెద్ద తేడా ఏం కనపడవు. మీకు ఈ హార్డ్ కోర్ గేమర్స్కి మాత్రమే అవసరము. నార్మల్ గేమ్ ఆడుకునే వాళ్ళకి పెద్ద తేడా అవి ఉన్న ఒకటే లేకుండా ఒకటే. సో కానీ ఫిడిలిటీ మోడ్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఏమంటే 30 frames ఒకటి ఇంక్రీజ్ చేశాడు 4K రెజల్యూషన్కి. అంతేగాని పెద్ద తేడా ఏం లేదు, అంత పెద్ద ఇంప్రూవ్మెంటే కాదు, చిన్న ఇంప్రూవ్మెంట్ కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అది. సో నేను PS5 Pro అయితే రికమెండ్ చేయను. మీరు ఇంకో 2 years ఆగారంటే, మినిమం 2 years ఆగారంటే మీకు ఈ PS6 అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు ఏదైతే మనీ మీరు PS5 Proలో మీరు స్పెండ్ చేయాలనుకుంటున్నారో అది మీరు వెయిట్ చేయండి. PS5 Pro కొనుక్కోకుండా డైరెక్ట్ PS6 అయితే తీసుకునేకైతే ట్రై చేయండి. 2 years అంతే కదా, మన ఇండియాకి వచ్చేసరికి 3 to 4 years పడుతుంది. సో 3 to 4 years వెయిట్ చేయండి. PS5 మీకు సరిపోతుంది. మీ ఒక్కవేళ మీ దగ్గర PS5 ఉంటే PS5 కానీ PS5 Slim కానీ ఏదన్నా సరిపోతుంది. దాంతో అడ్జస్ట్ అయిపోండి. 2 to 3 years తర్వాత మనకి PS6 ఎట్లా వచ్చేస్తుంది. డైరెక్ట్ PS6 తీసుకోండి. చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి దాంట్లో, మైండ్ బ్లోయింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి PS6లో. పక్కా బాగుంటుంది. సో PS6 వరకు వెయిట్ చేసి PS6 అయితే తీసుకోండి. అదే నా రికమెండేషను. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. ఓకే గైస్, ఇదే మీకు ఏమైనా డౌట్, ఓకే ఇదే.
సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఇన్ఫర్మేషన్, మంచి టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్ ముందుకు వస్తాను డైలీ. ఓకే గైస్, బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ.